ఒక భీమవరం బుల్లోడు ఉన్నాడండి. ఇప్పుడు ప్రస్తుతం భీమవరంలో టాక్ ఆఫ్ ది టౌన్గా తయారయ్యాడు. అతను ఎలక్ట్రిక్ బైక్లు తయారు చేస్తున్నాడు. టాటా కంపెనీ వాళ్ళ కన్నా ముందే టాటా నానో ఎలక్ట్రిక్ కార్ను కూడా తయారు చేస్తున్నారు. సో ఇంత టెక్నాలజీ మీద ఇంత ఆసక్తి ఎలా ఉంది? ఈయన చాలా కొత్త ఇన్నోవేషన్స్ చేయడం, వీళ్ళ తండ్రి గారి ప్రోత్సాహంతో ఎప్పుడు కూడా కొత్త ఇన్నోవేషన్స్ చేస్తున్నారు. అసలు ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా తయారు చేశారు, దీని వెనకాల ప్రేరణ ఏంటి, రాబోయే రోజుల్లో ఈయన ఇంకేమి ఇన్వెన్షన్స్ చేస్తున్నారు, ఇటువంటి చిన్న వయసులోనే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, దానికి ఎటువంటి సపోర్ట్ లభించింది, అన్ని వివరాలు కూడా మన పాల్ సుధాకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. పాల్ సుధాకర్ గారు నమస్తే. చిన్న వయసులో అంటే ఈ నాలెడ్జ్ అనేది ఎలా గెయిన్ చేసుకున్నారు? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ చేద్దామని ఎప్పటి నుంచి థాట్ వచ్చింది? నాకు మామూలుగా చిన్నప్పటి నుంచే అలవాటు అండి. ఇలాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కానీ ఎలక్ట్రానిక్స్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేదని. మా డాడీ కూడా బాగా ప్రోత్సాహాన్ని అందించేవారు. సో అలాగే నేను 7th క్లాస్లో ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాను. ఫస్ట్ 250 వాట్స్ 24 వోల్ట్స్ మోటార్తో సైకిల్ తయారు చేశాను. అలా తర్వాత ఒక చిన్న బండిని తయారు చేశాను, మామూలుగా స్కూటీ చిన్న లాంటిది. అలా ఇంకా బండి కారు చేయాలని అలాగా నాకు ఇంట్రెస్ట్ వచ్చిందండి. దాని మీద తయారు చేయగలిగాను. ఇలాగా మామూలుగా ఎక్కువ సెర్చ్ చేసి ఇవ్వండి ఎలక్ట్రానిక్స్ గురించి, మనకి ఎలా నేర్చుకుంటే బాగుంటుంది, ఎందులో ఏ వెబ్సైట్లో చూసి మనం నేర్చుకోగలం అన్న దాన్ని బట్టి అలా రీసెర్చ్ చేసి కొద్దిగా అలా నేర్చుకున్నానండి. డాడీ కూడా చెప్పేవారండి, బేసిక్స్ ఉంటే దాన్ని బట్టి మనకి అలవాటు అయిపోద్దండి ఎలక్ట్రానిక్స్ మనం తయారు చేయడానికి. కానీ బేసిక్ బట్టి చేశానండి. ఇలా ఇప్పుడు ఏ క్లాస్? ఇప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అని తిరుమల కాలేజ్లో చదువుతున్నాను. ఈ వయసు ఎంత? నాది 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్. ఇప్పుడు ఫస్ట్ ఆ బైక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? బైక్ అనేది ఒక 3 మంత్స్ అయిందండి మేము తయారు చేసి. అంటే ఇది స్క్రాప్ నుంచి తెచ్చామని బైక్ ఒక 5000కి అనేది కొన్నాము. ఈ ఉత్తి బాడీ ఈ స్కెల్టన్ అనేది మేము చేసి తెచ్చుకున్నాం అని. దానికి వెంటనే మనం రస్ట్ అంతా తీసేసి మేము పెయింటింగ్ అదే వేసామని. పెయింటింగ్ వేసిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ వీల్ ఉంది కదండి, హబ్ మోటార్ 48 వోల్ట్స్ 250 వాట్ అని ఈ హబ్ మోటార్ వీలు. సో ఇది మా పాత ఎలక్ట్రిక్ బైక్ది వీల్ ఉందండి, ఆ బైక్ వీల్ దీనికి వేసామండి. సో ఇలాగే మిగతాదంతా ఈ బ్యాటరీ కూడా నేనే తయారు చేశానండి. 48 వోల్ట్స్ 10 AH బ్యాటరీ అండి, చాలా చిన్న బ్యాటరీ. సో ఈ బ్యాటరీకి అది 25 కిలోమీటర్స్ అనేది ఇస్తుందండి రేంజ్. సో లోపల ఇంకా ఏమీ ఫిట్టింగ్ చేయలేదని, మిగతాదంతా బాగానే చేసాం ఇంతవరకు. ఇప్పుడు మీరు ఆ బ్యాటరీ బైక్ సెల్స్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? బ్యాటరీ బైక్ సెల్స్ అనేవి మాది పాత బ్యాటరీ వెహికల్ బ్యాటరీ ఉందని, అందులో ఏంటంటే డ్యామేజ్ అయిపోయింది, బ్యాటరీ పని చేయట్లేదు. సో ఏం చేద్దామని చెప్పి నేను ఇప్పేసానండి బ్యాటరీ బయటికి తీసేసి. అందులో ఉన్న సెల్స్ పోయినవి సెల్స్ ఉంటాయి కదండి, అన్నీ పోలేదండి సెల్స్. అంటే ఒక సెట్ పోయిందండి, ఆ సెట్ తీసేసి మిగతాది జాయిన్ చేసేసి మళ్ళీ పనిచేసిందండి బ్యాటరీ. సో దీనికి పనిచేసిన సెల్స్ అన్ని తీసుకొని మళ్ళీ కొత్తగా కట్టి దానికి వేసానండి. బిఎంఎస్ కూడా అంతే అండి, బిఎంఎస్ 40 amps బిఎంఎస్ వేసానండి. 48 వోల్ట్స్ 40 amps అండి బిఎంఎస్. సో సేమ్ అలాగే ఆ పోయిన సెల్స్ తీసేసి మనకు పనిచేసే సెల్స్ అనేవి మేము దీనికి తయారు చేస్తానండి. అంటే కేవలం మీరు బిఎంఎస్ ఒకటే ఖర్చు పెట్టారు? అవునండి, అంతే. బిఎంఎస్ కూడా దానిదే ఉంది కదండి, అదే ఇంక వేరే మార్చలేదండి. అదే బిఎంఎస్ కొత్త సెల్స్ మంచిగా పనిచేసే సెల్స్ తో కొత్త బ్యాటరీ ప్యాక్ చేశారు. అంతే అండి, ఇంకా కొత్త బ్యాటరీ ప్యాక్ కాదు, నథింగ్ బట్ దాని నుంచి మీరు రీమోడల్ చేశారు. ఇప్పుడు ఆ వీలు సరిపోతుందా? ముందు వెనక టైర్ పైకి అడ్జస్ట్మెంట్ సస్పెన్షన్ సరిపోతుందండి. అంటే ఇది మా దగ్గర ఉన్న దాంతో చేసామండి. మామూలుగా అయితే పెద్ద వీల్ పెట్టి చేసుకోవచ్చు, అయినా మనం ఫ్రంట్ బ్రేక్ ఒకటే ఉన్నా కానీ స్కిడ్ అవ్వదండి. ఎందుకంటే ఎదర పెద్ద వీల్ ఉండి వెనకాల చిన్న వీల్ ఉండడం వల్ల అంత స్కిడ్ ఏం అవ్వలేదండి. రేర్ కి బ్రేక్ పెట్టలేదు, బ్రేక్ పెట్టలేదండి, ఓన్లీ ఫ్రంట్ బ్రేక్ ద్వారా ఆగిపోద్దండి మొత్తం బండి బైక్. జస్ట్ ఆ స్కెల్టన్ కి మీరు ఆ బ్యాటరీ బైక్ పెట్టారు. ఇంకా ఎడిషనల్ గా ఏమైనా ఖర్చు పెట్టింది ఏమైనా ఉన్నాయి దీనికోసం? ఎడిషనల్ గా పెయింటింగ్ అంతే అండి, ఇంకా దానికి మించి ఏం ఖర్చు. వైరింగ్ కిట్ మరి? వైరింగ్ అనే మా దగ్గర వైర్స్ ఉంటాయి కదండి వాటితో, అలాగే కంట్రోలర్ ఉంటుంది కదండి, దీనికి హబ్ మోటార్ వీల్ కే కంట్రోలర్ వచ్చేస్తుందండి. ఇంకా దీని లోపల ఉంటుంది, సో దీని లోపల ఉంటుందండి సీట్ కింద. సో ఇదిగోండి కంట్రోలర్ ఎక్కడ పెట్టారు? ఇది కంట్రోలర్ అనే, ఇదేమో 48 to 12 volts మనం లైట్ అనేది పెట్టుకుంటాం, లైట్ DC కన్వర్టర్ అక్కడ పెట్టారు. కన్వర్టర్ అండి, ఇది ఎంసీబీ అండి. సో సేమ్ ఇలా ఉంటుంది అంతే. సో ఈ వెహికల్ కి మీకు అసలు ఖర్చు అనేది లేదు, ఇంకా ఉన్న దాంట్లోంచి దాన్ని మళ్ళీ కొత్త వెహికల్ కింద మార్చేశారు.
అవునండి 5,000 దానికి ఖర్చు అయిందండి చాసిస్కి అంతే అంతే, మిగిలిన మిగిలిన. నెక్స్ట్ ఈ కార్ ఏంటి? కార్ ఏంటంటే టాటా నానోది ఇది ఇంజిన్ ఫెయిల్యూర్ అయిపోయిందండి, ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది. సో ఆ కార్ని మేము తీసుకున్నామండి. కార్ని తీసుకొని వెంటనే మనకి వెనకాల గేర్ బాక్స్ ఉంటుంది కదండి, వెనకాల ఉంటుందండి ఇంజిన్. ఆ గేర్ బాక్స్కి ఇంజిన్ తీసేసి మన మోటార్ అనేది దాన్ని ఫిట్ చేసామని. మోటార్ ఎంత పెట్టారు? 48 volts 1500 watts మోటార్ అనే దానికి. సో మనం వేసిన బ్యాటరీ 48 volts 30H అని లోపల ఉంటుంది. లిథియం ఫాస్ఫేట్ అనేది, ఇదేమో లిథియం అయన్ అని. సో ఇలాగా మోటార్ అనేది దాన్ని ఫిట్ చేసడం వల్ల సేమ్ అన్ని కార్లాగే గేర్స్ పడతాయండి. మనం మామూలుగానే గేర్స్ వేసుకోవచ్చని, గేర్స్ వేసుకోవడం వల్ల ఎదరికి వెనక్కి అంతా మామూలుగానే ఉంటుందండి. ఓన్లీ మనం ఇంజిన్ ప్లేస్లో మోటార్ అనేది ఫిట్ చేసామని. ఇప్పుడు దీంట్లో మనకి ఎంత రేంజ్ ఇస్తున్నారు? ఆ 48 volts 48 volts 30Hకి ఒక 25 to 30 kilometers అనేది రేంజ్ వస్తుందండి ఈ కార్ నుంచి. చిన్న బ్యాటరీ అది మనం క్యారీ చేసుకొని పైకి మాది సెకండ్ ఫ్లోర్ కదండి, దానికి తీసుకువెళ్ళిపోయి మేము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి. అంటే చిన్న బ్యాటరీ. సో ఇంకా పెద్ద బ్యాటరీ వేసుకుంటే మనకి రేంజ్ అనేది ఎక్కువ ఇస్తుందండి. ఇప్పుడు వైరింగ్ మళ్ళీ ఏమైనా మార్చారు దీనికి? వైరింగ్ అనేది అంటే దీనిది పోయిందండి వైరింగ్. మామూలుగా మనకి కార్స్ మంచిగానే ఉంటే అదే వైరింగ్ చేసేచ్చండి. మన కొద్దిగా కారు వైరింగ్ కూడా డ్యామేజ్ అయింది కాబట్టి కొన్ని వైర్స్ అనేవి మేము ఎక్స్ట్రాగా వేసుకున్నామండి, సరిపోయిందండి అక్కడ. ఆ మోటార్ ఎక్కడ పెట్టారు మీకు? ఇంజిన్ ప్లేస్ లో పెట్టారు? ఇంజిన్ ప్లేస్ లో సేమ్ ఇంజిన్ మౌంటింగే, ఇంజిన్ తీసేసి మోటార్ అనేది దానికి గేర్ బాక్స్ కి సిట్టింగ్ ఉంటుందండి, సేమ్ అలా పెట్టేసామండి. ఇంకేమి ఎక్స్ట్రా మెటీరియల్స్ వాడలేదండి దానికి. ఇప్పుడు దీని మీద ఎంతమంది? నలుగురు వెళ్తుందా? 4 seater అండి. కూర్చుంటే బాగా ఎలాగేస్తుందండి. భీమవరం నడిపారు? నడుపుతా ఉన్నాయి. మేము వీరవాసరం కూడా వెళ్తా ఉన్నాయి. 10-20 kilometers అలా వెళ్ళి వస్తామండి. దీని మీద డ్రైవ్ కూడా చేయొచ్చండి, 4 members డ్రైవ్ చేయొచ్చండి. సో ఇంటీరియర్ అయితే ఇలా ఉంటుంది మన కార్ది. ఇది కెమెరా అనమాట అండి. ఇందులో మనం రియర్ వ్యూ అనేది చూసుకోవచ్చు బ్యాక్ వేసుకునేటప్పుడు మన కార్ని. సో ఇది కెమెరా. అండ్ ఇది కాస్ట్ అనేది 1000 rupees ఉందండి. ఓన్లీ కెమెరా అండ్ ఈ స్క్రీన్ అనేది వస్తుంది చిన్నది. నెక్స్ట్ ఇది వోల్టేజ్ డిస్ప్లే అనమాట. ఇందులో మన బ్యాటరీ యొక్క వోల్టేజ్ కనిపిస్తుందండి. ఇందులో ఎందుకండి 49.2 ఉంది. ఇది ఆన్ ఆఫ్ స్విచ్ అనమాట. మామూలుగా ఈ డిస్ప్లే ఆన్ అవుతాకి స్విచ్. సో అన్ని కార్లాగే ఈ కార్ కూడా గేర్ సిస్టమ్ ఉంటుందండి. ఇదిగోండి ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అండ్ రివర్స్ గేర్ ఉంటాయి. హ్యాండ్ బ్రేక్ అన్నీ మామూలుగానే మనం ఓన్లీ మోటార్ అనేది ఫిట్ చేసామన్నమాట ఇంజిన్ ప్లేస్లో. సో ఇదన్నీ బ్యాటరీ 48 volts 30H బ్యాటరీ ఇవి. అండ్ ఇది లిథియం ఫాస్ఫేట్. అలాగే కంట్రోలర్ అనేది ఇక్కడ ఉంది. ఎందుకంటే కంట్రోలర్ లోపల ఉంటుంది. అండ్ ఇది DC to DC కన్వర్టర్, లైట్స్ అవి వెలగడానికి మొత్తం కనెక్షన్స్ అంటారు లోపల ఉంటాయి. ఇది మెయిన్ MCB. ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయినా లేకపోతే మనకి వెంటనే ఆపుకోవడానికి ఇది MCB పడిపోద్ది, ట్రిప్ అయిపోద్ది. సేఫ్టీ ఫీచర్స్. గోల్డ్ కలర్లో ఉన్నది మోటార్ అనేది 48 volts 1500 watts మోటార్. సో గేర్ బాక్స్ అనేది ఇలా ఫిట్ చేయడం జరిగింది. అది మౌంటింగ్ ప్లేట్ దానికి మోటార్ అనేది ఫిట్ అయ్యి గేర్ బాక్స్ అనేది అలా ఫిట్ అవుతుంది. ఇది 48 volts 1500 watts మోటార్ అనేది. ఇది కాస్ట్ అనేది 28,000 అనే మోటార్ ప్లస్ కంట్రోలర్ కూడా. ఇది మనం 48 volts 30H బ్యాటరీకి 4 hours అనేది ఛార్జింగ్ పెట్టాలని సోలార్ మీద ఛార్జ్ చేస్తాం. అలాగే ఇది రేంజ్ అనేది ఒక 25 to 30 kilometers అనేది ఆఫర్ చేస్తాం. సో ఈ కార్ అనేది ఎలక్ట్రిక్ కన్వర్షన్ చేయడానికి 60,000 అనేది ఖర్చు అయిందని. ఓవరాల్ గా దీని డిజైన్ లో ఏం చేయించలేదు, జస్ట్ ఆ ఇంజిన్ మార్చి అంతే అండి. ఇంజిన్ మార్చి మనం మోటార్ అనేది పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మీరు అక్కడ కొన్న 250 watt మోటార్ కానీ ఇందులో తీసుకున్న ఇది 1.5 kilowatt మోటార్ కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మేము ఇదైతే మా పాత బైక్ అని, అదైతే ఒకరి దగ్గర నుంచి అది కంపెనీ ఉందని, మోనో అటామిక్ అని కంపెనీ ఉంటుంది. ఎక్కడది? అది మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఆన్లైన్ లో నేను సెర్చ్ చేశానని, సెర్చ్ చేస్తే ఇండియా మార్ట్ లో అది సెర్చ్ చేస్తే నాకు దొరికిందండి కంపెనీ. ఒకసారి నేను ఫోన్ చేసి మాట్లాడాను. మాట్లాడితే ఇలాగా మాకు 48 volts 1500 watts మోటార్ కావాలి అంటే ఓకే అని చెప్పి ఒక 1 month టైం పట్టిందండి రావడానికి. వచ్చిందండి. అప్పుడు మేము దానికి ఫిట్ చేసాం. ఎంత పడింది అది మీకు? అది ఒక 28,000 అనేది పడిందండి. మోటార్ కిట్తో సహా, కంట్రోలర్తో సహా మొత్తం అని. నెక్స్ట్ బ్యాటరీ అనేది ఒక 30,000 అలా పడిందండి. బ్యాటరీ డైరెక్ట్ బ్యాటరీ ప్యాకే తెచ్చుకున్నారా ఈసారి అయితే బ్యాటరీ ప్యాక్ తెచ్చేసుకున్నాం. అంటే మన దగ్గర సెల్స్ లేవు కదండి చేస్తాకే. అంటే మనకు దొరికిన సెల్స్ అంత క్వాలిటీ ఉండలేదండి సెల్స్ మనం దొరికి. అందుకే ఇంకా బ్యాటరీ ప్యాక్ కొనేసాం లిథియం ఫాస్ఫేట్ అనేది. ఎంత వారంటీ ఇచ్చారు దానికి? వారంటీ ఒక 2 years ఇచ్చారని వాళ్ళు.
ఇప్పుడు ఛార్జర్ ఎంత యూస్ చేస్తున్నారు దీనికి 6 amps ఛార్జర్ ఉంటుందండి, పైన ఉంటుంది అది. ఇదేంటంటే మొత్తం ఈ బ్యాటరీస్ అన్ని కూడా సోలార్ ద్వారా ఛార్జ్ చేస్తాం. ఓకే, ఎలక్ట్రిసిటీ అనేది మేము వాడమని, ఓన్లీ సోలార్ ద్వారా. ఏది కావాలంటే అది, ఈ రోజు బైక్ యూస్ చేస్తున్నాం అంటే ఈ రోజు అది ఛార్జింగ్ పెట్టుకుంటాం, కార్ కావాలంటే కార్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అది చేయడానికి, ఆ బైక్ చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? ఇది చేయడానికంటే నేను అంటే కాలేజ్కి వెళ్ళి వస్తాను కదండి, నాకు ఉన్న కొద్ది టైంలో రోజు అలా చేసుకుంటా లాస్ట్ కంప్లీట్ అయిందండి. ఒక 10 days పడుతుందండి. అదే పనిగా చేస్తే మాత్రం చాలా ఫాస్ట్గానే అయిపోద్దండి. ఇది 10th లో చేశారు, ఇంటర్లో చేశారు? ఇది అంటే 10th ఇంటర్ మధ్యలో గ్యాప్ ఉంటుంది అప్పుడు, ఆ టైంలో. సో కొంత టైం రోజులు చేసుకుని ఒక 10 days లో చేస్తారు అది. చేస్తాం. ఇది చేయడానికి ఎంత పట్టింది? ఇది చేయడానికి కొద్ది టైం పట్టిందండి, ఎందుకంటే ఇంజిన్ అది అంటే మాకు తీయడం రాదు కదండి ఫస్ట్. సో అసలు అంటే మేము తీసేద్దాం అనుకున్నామండి, అంటే ఏదైనా పార్ట్స్ డ్యామేజ్ అవుతే మళ్ళీ వెయ్యాలి కదని చెప్పి మెకానిక్ని పిలిపించి ఆ ఇంజిన్ని పార్ట్స్ సెపరేట్ చేయించామండి. దానికి కొద్ది టైం పట్టిందండి. సో అది అలా చేయడం వల్ల అది కూడా ఒక 1 month లో చేసామండి మొత్తం. 1 month లో అయిపోయింది. అంటే నేను డాడీకి నాకు ఖాళీ ఉన్నప్పుడు అని, ఎప్పుడైతే ఫ్రీ టైం ఉంటుందో అప్పుడు అలా కొద్దిగా చేసుకుంటా వెళ్ళేసరికి ఇలా అయిందండి. ఇప్పుడు మీరు ఇది ఎంత స్క్రాప్ లో తీసుకున్నారు? ఇది స్క్రాప్ కాదండి, వేరే వాళ్ళ దగ్గర అడిగి తీసుకున్నాము. వాళ్ళేం తీసుకోలేదు? మామూలుగానే వాళ్ళ దగ్గర అడిగాము. ఫెయిల్ అయిపోయింది కదండి ఇంజిన్. ఎంత ఖర్చు అయింది మొత్తం దీనికి? ఎంత ఖర్చు? ఒక 60,000 అవుద్దండి, ఓన్లీ బ్యాటరీ అండ్ మోటార్ అండి. 60,000కి ఎలక్ట్రిక్ కార్ చేసుకున్నారు మీరు. ఓకే, ఇప్పుడు మీరు కిట్స్ అనేవి తెచ్చుకునేది కొత్తగా మీలాగే చూసి ఎవరైనా నేర్చుకుందాం అనుకుంటే ఎటువంటి వెబ్సైట్స్లో చూసుకుంటే ఈ కిట్స్ అనేవి జెన్యూన్గా వస్తున్నాయి మీకు? సో ఇండియా మార్ట్లో అనేది నేను ఈ కిట్స్ గురించి సెర్చ్ చేశానని. మోటోమానిక్ అని ఒక కంపెనీ ఉంది, మోటోమానిక్ వాళ్ళ దగ్గర నుంచి తెప్పించామని కిట్ అనేది. సో అక్కడైతే బాగానే ఉంది, నాకు వాళ్ళు సర్వీస్ కూడా బాగానే చెప్పారు, వాళ్ళు ఏమి డిలే చేయలేదని, అన్న టైంకి బాగానే వచ్చింది కిట్ అనేది. నెక్స్ట్ ఇదేమో బ్యాటరీ ఏమో myinnovation.in అని వెబ్సైట్ ఉంటుందని, అందులోంచి మనం బ్యాటరీస్, వాళ్ళు ఓన్లీ బ్యాటరీస్ చేస్తారని, లిథియం ఫాస్ఫేట్, లిథియం అయాన్, ఏ రకమైన బ్యాటరీస్ అయినా ప్యాక్స్ ఉంటాయండి వాళ్ళ దగ్గర. లేకపోతే మీరు అక్కడ వెబ్సైట్లో కనపడకపోతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు చెప్తే ఎంత మీకు ఏజ్ కావాలో దాన్ని బట్టి వాళ్ళు చేసేస్తారండి, ఎంత వోల్ట్స్ అదన్నీ కరెక్ట్గా చెప్తే వాళ్ళు మనకి బ్యాటరీ అనేది పంపిస్తారండి. ఓకే, సో వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారండి. మీరు ఎప్పుడైనా కాల్ చేసారు వాళ్ళకి? మామూలుగా వచ్చిందని కాల్ చేశానని. అలాగే ఇలాగా అంటే ఫస్ట్లో అది కేబుల్ ఎలా పెట్టాలంటే ఛార్జింగ్ ఒకసారి అవ్వలేదండి, దాన్ని బట్టి ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ గైడ్ చేశారు. వాళ్ళు అనేది బాగుందండి, రెస్పాన్స్ అనేది బాగానే ఉంది. కానీ పర్ఫెక్ట్గా చూసుకోవాలండి, దేని రేటింగ్స్ అన్ని బాగానే ఉన్నాయా లేకపోతే దూరం కదండి మనకి, మనీ అనేది వేస్ట్ అయిపోద్దండి. కరెక్ట్గా ఉన్న మంచి వెబ్సైట్లోనే మనం పర్చేస్ చేసుకుంటే బెటర్ అండి. ఇప్పుడు ఈ కార్ని ఛార్జ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 hours పడుతుందండి. ఆ బ్యాటరీ లిథియం సోలార్ ద్వారా అండి, సోలార్ ద్వారా అనేది ఛార్జింగ్ అవుతుంది. మీ అబ్బాయి వాళ్ళ ఫాదర్ కూడా ఒకసారి పిలుద్దాం, ఆయన ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు? కృష్ణ సైతన్య గారు నమస్కారం అండి. బాబు మరి అంటే నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది, నేను తనకి చూసా చిన్నప్పటి నుంచి కూడా, నేను చేస్తున్నప్పుడు కూడా తను వచ్చి చూడడం, తనకి ఏదన్నా కావాలన్నప్పుడు నాకంటే ఎక్కువగా రియేట్ అవుతున్నాడని. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరికి పిల్లలైనా సరే వాళ్ళు ఉన్న టాలెంట్ని మనం గుర్తించి బయటికి తీసుకొస్తే వాళ్ళు ఇంకా మనకంటే ఇంప్రూవ్ అయిపోతారు అనమాట. అలా నేను చూసా చిన్నప్పటి నుంచి. నేను చేసే ప్రతి వాటిలో కూడా అంటే నాకంటే ఎక్కువ ఇప్పుడు తనకే తెలుసు సబ్జెక్ట్ ఉంది కాబట్టి, నాకున్నది దాంట్లో బాబుని బయటికి తీసుకురావాలండి. తను చెప్పిందండి బైక్ చేద్దాం అంటే పాత సామాన్ల ఇన్పుట్లో తీసుకుని అదే బైక్ని మోడిఫై చేసుకున్నాడు. తర్వాత ఐడియా వచ్చింది, నా డాడీ హెల్ప్ చేస్తే కార్ కూడా చేస్తాను, మనీకి చూడవద్దు, నేనైతే హెల్ప్ చేస్తాను, నీకు ఏం కావాలంటే తనే మరి ఐటమ్స్ అవి బ్యాటరీ మోటరు అవన్నీ కిట్స్ అవన్నీ తెప్పించుకుని అది స్టడీ చేసుకున్నాడు. నాకంటే ఎక్కువ తనకి ఎందుకంటే చదువుతున్నాడు కాబట్టి ఇంగ్లీష్ అయితే బాగా అర్థమవుతుంది కాబట్టి అందులో ఉన్న మెలకువలు తెలుసు, ఎలా కలెక్షన్ కలపాలి ఏంటన్నది. నేను కూడా బాగా సపోర్ట్ చేశానండి. సపోర్ట్ చేయడం వల్ల తను బాగా ఇంప్రూవ్ అయ్యాడు. ప్రొఫెషన్ ఏంటి సార్? నేను ఎలక్ట్రీషియన్ అండి, మల్టీప్లెక్స్లో చేస్తున్నాను. అవును, అది కూడా నేను కువైట్లో కూడా 10 years చేశాను. అక్కడ కూడా ఎలక్ట్రానిక్స్ టచ్ ఉంది కొద్దిగా. దాని మీద ఇది చేయడం వల్ల తనకు కూడా తన ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి నేను ఇంకా పుష్ చేయడం వల్ల తను
బాగా ఇంప్రూవ్ అయ్యాడండి. ఏమైనా కాంపిటీషన్ లాంటివి పంపించారా? అంటే ఢిల్లీకి సైన్స్ ఫేర్కి అదే అప్లై చేసుకున్నాడండి. యూట్యూబ్లో పెడితే అది కూడా ఓన్గా తనే చేసుకున్నాడు, ఎవరు చెప్పలేదు. ఏదో మెయిల్లో చూసుకుని పెట్టుకుంటే ఓ ప్రాజెక్ట్ చేశాడు అనమాట అండి. అంటే గ్యాస్ డిటెక్టర్ అని అనమాట అండి. ఏంటంటే అది గ్యాస్ లీక్ అయినప్పుడు మనకి కాల్ వస్తుంది అనమాట అండి, ఫైర్ స్టేషన్కి కాల్ వెళ్తుంది. అంటే అది ఎవరో చేయలేదండి, అంటే చిన్నపిల్లల్లో. పెద్దలు చేశాడంటే కంపెనీ తరపు ఏమైనా ఉండొచ్చు నాకు తెలియదు, కానీ ఒక సెల్ ఫోన్ జియో ఫోన్ తీసుకుని పాత ఫోను, అది ప్రాజెక్ట్ కూడా మా ఇంట్లో ఉందండి ఇప్పుడు కూడా. అది తన ఓన్గా ఒక 3000 మందిలో తనను సెలెక్ట్ చేశారండి బాబుని. ఒక 10 మంది సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అయితే మాకు ఇద్దరికి ఫ్లైట్ టికెట్లు తీసుకుని వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ ప్రజెంటేషన్ చేసి మళ్ళీ వచ్చామండి ఆల్ ఇండియాలో. అలాగా చాలా ఉన్నాయండి. స్కూల్లో కూడా మంచి మెరిట్ ఉంది. తిరుమల స్కూల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు బాబు. ఇప్పుడు మీరు రాబోయే ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఈవీ సంబంధించిన రిలేటెడ్లో వర్క్ చేద్దాం కానీ లేకపోతే ఒక కంపెనీ పెడదాం అని ఈ థాట్లు ఏమైనా ఉన్నాయి? అదే అండి, ఈ కార్ కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏం తయారు చేసినా అది చాలా తక్కువ రేట్లో తయారు చేసి ప్రజలకు అందించాలనేది నా ఆశయం అనమాట. ఇది అనేది చాలా తక్కువ రేట్లో తయారు చేసినట్టే టాటా నానో కానీ ఇంకా బండి కానీ అన్నీ. అంటే మిగతా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కొద్దిగా రేట్ అనేది ఎక్కువ ఉన్నాయి కదండి, దాన్ని తగ్గించే మన వంతుగా మనం ప్రజలకి ఇలాగా తక్కువ రేట్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇద్దామనండి. సో చూసారు కదండి మన పాల్ సుధాకర్ వాళ్ళ ఫాదర్ సతీష్ గారు. సో ఈయన ప్రోత్సాహంతో మనోడు ఇదంతా చేయగలిగాడు. సో ఈయనకి బేస్ ఆన్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేశారు ఎలక్ట్రిక్ వెహికల్స్. పైగా నాకు తెలిసి వీళ్ళ ఫాదర్ ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందో దానివల్ల కూడా మనోడికి ఇంట్రెస్ట్ వచ్చిందని అర్థం చేసుకోవచ్చు. అని ఈ కుర్రోడు డైరెక్ట్గా ఆన్లైన్లో చూసుకొని ఆ పర్టికులర్గా ఏ పార్ట్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, బ్యాటరీ ప్యాక్స్ కూడా పాత దాంట్లో ఏదైతే పోయిన సెల్స్ని తీసేసి పనిచేసే సెల్స్ ఒక కొత్త బ్యాటరీ ప్యాక్ని క్రియేట్ చేసుకోవడానికి మంచి విషయం అండి. ఎందుకంటే అది అలా పడేసి ఉంటే అది మళ్ళీ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ఇబ్బంది జరిగేది. బట్ ఈయనే కొత్తగా సెల్స్ని ఆ సెల్స్లో మంచి సెల్స్తో ఒక బ్యాటరీ ప్యాక్ తయారు చేసుకుని ఒక 20 కిలోమీటర్ తిరిగేలాగా బైక్ తీసుకోవడం, అలానే కార్ని కూడా ఒక 25 కిలోమీటర్లా తయారు చేసుకున్నారు. మంచి విషయం అది. ఈయన ఓవరాల్గా ఏమేంటంటే రాబోయే రోజుల్లో చవక రేటుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో తీసుకురావాలని ఒక ఆలోచనలో అయితే ఉన్నారు. ఆయన ఆలోచన సక్సెస్ అవ్వాలని ఆశిద్దాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కొరాడ్ రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.